రాంబాబు, నేను కూడా నీకోసం చనిపోయా. నా కోసం నువ్వు చచ్చిపోయావా నిబ్బి? చచ్చిపోయా కూడా నన్ను చావకూడదామని వచ్చింది. నేనంటే ఎంత ప్రేమో నిబ్బి నీకు. నువ్వు మర్యాద కిందకి రా. నేను రాను, వస్తే నువ్వు చంపేస్తావు. రారా. నేను రాను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫోన్లే, మా బాబాయ్ నిన్ను చంపేసినా మనల్ని చూసి చాలా మంది మారారు. ఎక్కడ మారారు? అక్కడ జంట చూడు తుప్పల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు చూడు కాలేజ్ ఎగ్గొట్టి సరసాలు ఆడుతున్నారు. ఈ నిబ్బా నిబ్బీల స్టోరీ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. వీళ్ళు ఎప్పటికీ మారరు. రాంబాబు, మహి నుంచి నన్ను కాపాడు రాంబాబు. మన ఫోటోలు ఎందుకు నన్ను ఎట్లా పెట్టావు? మహి, నువ్వు అసలు ఎలా చనిపోయావు? వీడు మా ఫోటోలు పెట్టడం నువ్వేసుకుని చచ్చిపోయాను. నువ్వెలా చనిపోయావురా? నేనే తాగిన మొత్తంలో ముద్దులు పెట్టుకుని ఫోటో పెట్టానని కొంతమంది వచ్చి కొట్టి చంపేశారు రా. వాడారా, నన్ను చంపేశాడు. అసలు ఇంతకాలం నన్ను లవ్ చేసి ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకోపోతే మన ఫోటోలు నెట్ లో పెట్టేస్తాను. అన్నయ్య రూల్స్ పెడతాడు రా. ఆడదయ్యం బాగుంది కదా? బాగుంది మాయా. రాంబాబు, సినిమాకి వెళ్దాం, కార్నర్ సీట్స్ బుక్ చేయవా? హే, మనం దయ్యాలి, మనకి టికెట్స్ అవసరం లేదు. వాడెవడో అచ్చం నీలానే ఉన్నాడు. హే, అవును, నీలానే ఉన్నాడు. నీలానే ఉన్నాడు కదా? ఏమైంది రాంబాబు, సీరియస్ గా చూస్తున్నావు? వాడు నా షర్ట్ వాడేస్తున్నాడు. నీ షర్ట్ వాడటమే ఎందుకంటే వాడు నా తమ్ముడు. హే, మీ తమ్ముడు చాలా బాగున్నాడు. ఎందుకంటే వాడు నా పోలిక్ కదా. ఆ బొక్క, నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నీకన్నా మీ తమ్ముడే చాలా బాగున్నాడు. మీ చెల్లి కూడా చాలా బాగుంటది. మా చెల్లిని ఎప్పుడు చూసావు? ఒక రోజు నైట్ నీకు వీడియో కాల్ చేస్తే మీ చెల్లి లిఫ్ట్ చేసింది. ఒక అరగంట సొల్లేసా. ఏంట్రా, మా చెల్లితోనే వీడియో కాల్ మాట్లాడతావా? ఆగరా. అయినా ఏంటి వీడు కాలేజీకి వెళ్ళకుండా ఎక్కడేం చేస్తున్నాడు? నేను ఆల్రెడీ పార్క్ వచ్చేసా. 2 minutes లో వస్తా. యూనిఫామ్ లో రావద్దు, మీ ఫ్రెండ్ హాస్టల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. యూనిఫామ్ లో ఎవరైనా చూస్తే గుర్తుపట్టేస్తారు. అమ్మయ్య వచ్చేసింది. హాయ్ నిబ్బి. హాయ్. ఏంటి ఈ మధ్య సరిగ్గా నాతో మాట్లాడట్లేదు? మా డాడీకి నా మీద డౌట్ వచ్చింది నిబ్బా. ఎవర్రా ఈ కొత్త నిబ్బి? తను మా చెల్లి. సరే, దాన్ని బట్టాడు. ఏమైనా అయితే నేను చూసుకుంటా కదా. మా ఇల్లైనా అమ్మేస్తా. మా అన్నయ్య ఆటో నడిపోయినా నేను పోషించుకుంటా. ఓకే బంగారం. అయినా వీడెందుకే? నాన్న మన సంబంధం తెస్తాడు, చేసుకుంటే అయిపోదు కదా. అబ్బా. హే, మా డాడీ కాల్ చేస్తున్నారు, ఆగు, ఇప్పుడే వచ్చేస్తా. హే రాయ, మీ డాడీ కాల్ చేశారంట, విందాం. హలో బెస్టీ, నా లవర్తో బయటకు వచ్చాను, నువ్వు బయలుదేరిపో, నేను వచ్చేస్తాను. బానే మాట్లాడుతుంది మీ డాడీతో. మనం కూడా అంతే కదా. చింత చచ్చినా పులుపు చావదంటారు, బహుశా ఇదేనేమో. ఏంటి మీ డాడీతో ఎంతసేపు మాట్లాడావు? అంటే డాడీ కదా. సరేలే. అది నేను మూత పెట్టేసి. అయితేనే నేను తాకూడదా? ఏదైనా పెళ్లి తర్వాత అని చెప్పాగా. సరే పద, టైం అవుతుంది, వెళ్దాం. మీ డాడీ వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నా. ఎక్కడుంటావు? ఇక్కడ ఎక్కడైనా దాక్కుంటా. ఏం అవసరం లేదు, వెళ్ళు. అయినా నువ్వు మా అక్క ఫ్రెండ్ కదా. ఈ అక్కతో ఫ్రెండ్షిప్ చేసిందే నీ కోసం. సో క్యూట్. హే, అది నేను మూత పెట్టేసా. ఏం నేను తాకూడదా? వాడు మిమ్మల్నే కాదు, మీ చెల్లెల్ని కూడా వదలడు. చదవకుండా మనలానే రీల్స్ చూస్తుంది. ఎంతైనా మా చెల్లి కదా. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? సైలెంట్ లో పెట్టేద్దాం. లిఫ్ట్ చెయ్యే. ఎంతసేపు కావాలి నీకు లిఫ్ట్ చేయడానికి? లిఫ్ట్ చేసే వరకు చంపేసేలా ఉన్నాడు. హలో, చెప్పు నిబ్బా. ఏమైంది నిబ్బి? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? పడుకున్నాను రా. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాలి కదా. పడుకుంటే ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాను రా? ఏంటే చిరాకు పడుతున్నావు? అంటే నువ్వు ఎవరితోనో చాట్ చేస్తుంటే నేను ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను కదా. అదేం కాదురా, నిజంగానే పడుకున్నా. నీతో మాట్లాడాలని ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? సర్లే, ఇప్పుడు ఏమైంది చెప్పు. సరే గానీ తిన్నావా? తినలేదు, వచ్చి పెడతావా? నేను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా, ఎందుకు అలా చిరాకు పడుతున్నావు? సిన్సియర్ గా లవ్ చేస్తే తెలుస్తుంది నా బాధ. ఏంటి బెస్టీ కాల్ చేస్తున్నాడు? సరే, నాకు నిద్ర వస్తుంది, పెట్టే నువ్వు. చెప్పు బెస్టీ. అన్నీ నా పోలికలే. నిబ్బి, నైట్ అయితే ఏదో చెప్తా అన్నావు, చెప్పొచ్చు కదా. నిన్న నైట్ నా కల్లోకి వచ్చావు నిబ్బా. అవునా? వచ్చేం చేసా? వచ్చి బోల్డ్ అన్ని ముద్దులు పెట్టావు. అయ్యి, నాకు సిగ్గేసేస్తుంది బాబు. ఏం చేస్తున్నాడు వీడు? మరి నేను ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు ఇవ్వా? అయినా అత్య మావి ఉన్నారు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఏం పర్లేదు, దుప్పటి మూసుకొని మాట్లాడుతున్నా. ఇప్పుడు దుప్పటి మూసుకొని ముద్దులు అడుగుతున్నా నువ్వే. కొన్ని రోజుల్లో దుప్పటి మూసుకొని ముక్కు ఏడుస్తావు. ఇంకేం చేశా నిబ్బి? ముద్దులు మాత్రమే పెట్టానా? ఇప్పుడు కాల్ చేశాడు బెస్టీ. నీకు నిద్ర రావట్లేదా నిబ్బా? నాకు రావట్లేదు నిబ్బి. నీకు నిద్ర వస్తుందా? నాకు నిద్ర వస్తుంది నిబ్బా. నీతో నిద్ర వస్తుందని చెప్పి ఇంకోటితో నిద్ర రావట్లేదని చెప్తుంది. అవసరమారా నీకు? హాయిగా పడుకో. నిద్ర వస్తుందా? సరే సరే పడుకో.
గుడ్ నైట్. గుడ్ నైట్. హలో బెస్టీ. పడుకున్నావా నిబ్బి? నాకు నిద్ర రావట్లేదు బెస్టీ. హలో నిబ్బా, నువ్వు తిట్టనంటే ఒకటి చెప్తాను. మళ్ళీ ఏం పెంట పెట్టిందో. నేనేం అనలే నిబ్బి, చెప్పు ఏమైందో. నేను మా ఫ్రెండ్ కి 2000 ఇచ్చాను. ఇప్పుడు అర్జెంట్ అని అడిగితే తన దగ్గర లేవంటుంది. డబ్బుల విషయంలో అమ్మాయిలను అసలు నమ్మకూడదు. ఫోన్ నేను వెళ్ళి గట్టిగా అడగనా? ఏ వద్దు నిబ్బా, మన లవ్ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తను ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావే? ఏమైనా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కానీ నిబ్బా, నాకెందుకు భయం. సరే, ఎగ్జామ్ ఫీజు 1000 ఉంది, అది సెండ్ చేస్తా. ఇంకో 1000 కొంచెం టైం పడుతుంది. ఎలా అయినా 2000 సంపాదించాలి. బాయ్ నిబ్బా. ఎంత వేసాడు? 1000 వేసాడు. అలా అయితే అది పెట్రోల్ కొట్టించుకొని బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే నిబ్బి, పార్క్ వెళ్దామా? నీకు ఒకటి చూపిస్తా. వెళ్దాం. అన్న ర్యాపిడో అన్న, శివాజీ పార్క్ వచ్చేసా. తమ్ముడు ఓ 10 నిమిషాలు వెయిట్ చేయి. అర్జెంట్ గా డబ్బులు కావాలన్నా, దీనికోసమేనా? అది కాదు నిబ్బా. అరే నువ్వు ఇలా రారా. వీడికి ఇలానే అవ్వాలి, మనం కొట్టినా సిగ్గురాలేదు. నీకు లవర్ లేదరా? నా లవర్తో తిరుగుతున్నావు. లవర్ కన్నా బెస్టీగా ఉంటేనే బెనిఫిట్స్ బ్రో. నేను తప్పు చేస్తే నన్ను కొట్టాలి కానీ నా బెస్టీనే కొడతావా? ఇంక నీతో మాట్లాడను పో. ఇప్పుడు కూడా నాదే తప్పు అంటుంది కదరా. రాంబాబు తాగుతావా? అయినా నువ్వేం తాగుతావులే. రాంబాబు తాగుతావా? మూతి పెట్టాను, నువ్వేం తాగుతావులే. రాంబాబు తాగుతావా? నిబ్బితో మాట్లాడి 2 రోజులు అయింది. ఏంటి ఇది, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రాంబాబు రమ్య నిబ్బని చూడండి ఏం చేస్తున్నాడు. చచ్చిపోతే గానీ దీనికి నా విలువ తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చచ్చిపోవాలా? ఈ బెస్టీ గారు మా మధ్య రాకపోయింటే బాగుండు. నిజంగా దేవుడు ఉంటే తను నాకు కాల్ చెయ్యాలి. కాల్ చేసింది. ఏమైపోయావు నిబ్బి? నన్ను హౌస్ అరెస్ట్ చేశారు నిబ్బా. హౌస్ ఏంటి మీ చెల్లిని హౌస్ అరెస్ట్ చేశారు? ఏం జరుగుతుంది మా ఇంట్లో? ఇలా బయటకు వస్తాను, నన్ను కలుస్తావా? సరే నిబ్బి, ఇప్పుడే వచ్చేస్తాను. నిబ్బా నిబ్బి నిబ్బా నిబ్బి నిబ్బా. ఇన్ని రోజులు ఏమైపోయావు నిబ్బి? మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది నిబ్బా. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు. నేనుండగా అది జరగదు నిబ్బి. మీ నాన్నకి చెప్పు మనిద్దరం పెళ్లి చేసుకుంటామని. ఎలా పోషిస్తాడని అడిగితే ఆటోతోలైనా పోషిస్తాడని చెప్పు. ప్రేమ పెళ్లికి క్యాస్ట్ తో సంబంధం లేదని చెప్పు. ఇప్పుడే వెళ్ళి మీ నాన్నకి చెప్పు. ఓకే నిబ్బా. ఎక్కడ తిరిగి వస్తున్నావే? వేషాలు వేస్తున్నావా? నేను నిబ్బానే ప్రేమిస్తున్నాను. నిబ్బానే పెళ్లి చేసుకుంటాను. నిబ్బా లేకపోతే బ్రతకలేను. నీకు మంచి సంబంధం వచ్చింది. ఏం సంబంధం నాన్న? అబ్బాయి కొరియాలో కుక్క మాంసం అమ్ముతాడు. అయితే పెళ్ళయ్యాక నన్ను కొరియా తీసుకెళ్తాడా? బీటీఎస్ వాళ్ళు వీడి దగ్గరే తింటారు. అయితే నాకు ఈ సంబంధం ఓకే. హే, మహి వాళ్ళ చెల్లిని అతనే పెళ్లి చేసుకోబోతున్నారు. అవును అనుకుంటా. మరి మా తమ్ముడు ఎక్కడ? రాంబాబు ఫొటోస్ వీడియోస్ అతను చూపించడానికి మీ తమ్ముడు వస్తున్నాడు. పెళ్లి చెడగొట్టేస్తాడులే. తమ్ముడు ఏమైందిరా? నేను ఒక నిబ్బిని 6 years లవ్ చేశాననియా. ఇప్పుడు దాన్ని ఇంకో గొట్టంగాడు పెళ్లి చేసుకుంటున్నాడు. అలా ఎలా చేసుకుంటాడు? నీ లవ్ కు నేను సపోర్ట్ చేస్తా. ఇంతకీ ఎవడాడు? అది నువ్వే అనియా. అనియా నువ్వే చూడని. ఇవి ముద్దులు పెట్టుకున్న ఫోటోలనియా, బీచ్ లో తిరిగిన ఫోటోలనియా, లాంగ్ డ్రైవ్ వెళ్ళిన ఫోటోలనియా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలనియా. తమ్ముడు నాకు ఇది 8వ సంబంధం రా తమ్ముడు. ప్రతి నిబ్బికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. లక్కీగా ఈ నిబ్బి మాత్రమే పెళ్లి కొప్పుకుందిరా. ఇంతకీ నువ్వు ఏం చేస్తావని ఒప్పుకుందని? తమ్ముడు నేను కొరియాలో కుక్క మాంసం అమ్ముతా తమ్ముడు. అంటే ఇది కొరియా వెళ్ళిపోదామని ప్లాన్ వేసింది. మీ చెల్లి కొరియా వెళ్ళి బీటీఎస్ వాళ్ళతో తిరుగుతుంది.